హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా ఒక ఈపీఎఫ్ ఖాతాదారుడు అసలు ఏ సర్వీసులు పొందగలడు, అక్కడ ఏ సర్వీసులు ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఇది బిగినర్స్కి చాలామందికి ఓకేనా. సో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక సో నేనైతే మెంబర్ పోర్టల్లోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ నేను లాగిన్ అయ్యి సో కంప్లీట్ నా సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఓకేనా యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అక్కడ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అని క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి స్టెప్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ నా సంబంధించిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సో నేను సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా. మనకి ఏంటంటే మెంబర్ ఇంటర్ఫేస్ అంతా కూడా ఈ విధంగా చూపిస్తాను అనమాట. సో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ అనేది ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది సాధారణంగా. ఓకే, అయితే ఇక్కడ ఒక ఈపీఎఫ్ ఖాతాదారుడు మెంబర్ అనేవారు ఏ విధంగా ఏ సర్వీసులు పొందొచ్చు అనేవి కంప్లీట్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనేది సాధారణంగా ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మెంబర్ ప్రొఫైల్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఓకేనా. సో ఇక్కడ మన సంబంధించిన యూఏఎన్ నెంబర్ కానివ్వండి, మన నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా షో చేస్తాయి. అండ్ మనకి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి, మనం క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ప్రీవియస్లో మనకి ఇదంతా చూపించేది, బట్ ఏంటంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసి ఓపెన్ చేస్తేనే చూపిస్తుంది. ఇక్కడ మన సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆధారు, పాను, బ్యాంకు డీటెయిల్స్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి మనం లింక్ చేస్తే ఇవన్నీ కూడా అన్నీ షో చేస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ తర్వాత కింద మనకి మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే లాస్ట్ అప్డేట్ అని చెప్పేసి ఎప్పుడు యూనిఫైడ్ పోర్టల్లోకి మనం వచ్చాము, అట్లాగే పాస్వర్డ్ అనేది ఎప్పుడు చేంజ్ చేసాము, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట, షో చేస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇది చెక్ చేసుకుంటే మనకు సెక్యూర్గా ఉంటుందన్నమాట. మనం ఓపెన్ చేసామా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ ఆ తర్వాత మెయిన్గా మనకి ఈ ప్యానల్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా కొత్తగా ఈపీఎఫ్ అలర్ట్స్ అనేవి లేకపోతే ఏదైనా అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే కనుక అదంతా కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా. అండ్ మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఏంటంటే మనకి మన నేమ్ కానివ్వండి, యూఏఎన్ నెంబర్ ఇవన్నీ షో చేస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మెనూ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. హోము, వ్యూ, మేనేజ్, అకౌంట్స్, అలాగే ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తాయి అనమాట ఓకేనా. సో ఇప్పుడు నేను యూ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు డ్రాప్ డౌన్ మెనూలో ఇక్కడ ప్రొఫైల్, సర్వీస్ హిస్టరీ అండ్ యూఏఎన్ నెంబరు, పాస్బుక్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి క్లిక్ చేసి ఓపెన్ చేసి అనుకోండి, నా సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓకేనా. నా నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్ కానివ్వండి, రిలేషన్ అండ్ ఇంటర్నేషనల్ వర్కర్ అవునా కాదా. ఇంటర్నేషనల్ వర్కర్స్ అయితే వాళ్ళకి ఎస్ అని చెప్పి చూపిస్తుంది. నా క్వాలిఫికేషన్ కానివ్వండి, మ్యారిటల్ స్టేటస్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, అండ్ ఇక్కడ డిజేబిలిటీ ఏదైనా ఉంటే సో దాన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మన సంబంధించిన మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ అన్నీ హైలైట్ అవుతాయి అనమాట ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సర్వీస్ హిస్టరీ అండి. సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సర్వీస్ హిస్టరీ ఏంటంటే మీరు ప్రీవియస్లో ఏ కంపెనీలో చేశారు, వర్క్ చేశారు, ఎక్కడెక్కడైతే వర్క్ చేసుకుంటూ మానేసి మళ్ళీ చేసుకుంటూ ఎక్కడైతే వర్క్ చేసుకుంటూ వస్తున్నారో సో ఆ హిస్టరీ అంతా కనిపిస్తుంది అనమాట. ఒకటే యూఏఎన్ నెంబర్ మీద మీరు ఎన్ని కంపెనీలు మారారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట ఓకేనా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి యూఏఎన్ కార్డు. సో యూఏఎన్ కార్డుని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది కనుక మనకి కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఎవరైతే మెంబర్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో ఎవరైతే మెంబర్గా జాయిన్ అయ్యారో అట్లాంటి వాళ్ళకి ఒక గుర్తింపు కార్డుగా అనేది ఈపీఎఫ్ఓ ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని కొన్ని గవర్నమెంట్ పథకాలకి మీరు యూజ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఐడెంటిటీ ప్రూఫ్గా కూడా చూపించుకుంటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే వ్యూలో ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి పాస్బుక్. సో ఈ పాస్బుక్ని క్లిక్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ అవుతుందన్నమాట పాస్బుక్ పోర్టల్లోకి. ప్రస్తుతానికి ఇది వర్క్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వర్క్ చేసినప్పుడు మనకి అక్కడ మన సంబంధించిన యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి ఓపెన్ చేస్తే మనకి పాస్బుక్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఆ తర్వాత మేనేజ్. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మెనూలో జాయింట్ డిక్లరేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, కేవైసీ, ఈ నామినేషన్ అండ్ మార్క్ ఎగ్జిట్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ డిక్లరేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక సో మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ ఒక మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఎన్ని కంపెనీస్ అయితే ఇంతకుముందు వర్క్ చేసి మానేశారో దానికి సంబంధించిన మెంబర్ ఐడీస్ అన్నీ కూడా కనిపిస్తాయి, షో చేస్తాయి. ఒక మెంబర్ ఐడిని క్లిక్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు మీకు మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి
ఓకేనా. సో మీ పర్సనల్ డీటెయిల్సే కానివ్వండి, లేకపోతే మీ సర్వీస్ డీటెయిల్సే కానివ్వండి, ఇక్కడ మీరు అప్డేట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. తప్పుల్ని సవరణ చేసుకుంటానికి అవకాశం ఈ ఆప్షన్ ద్వారా ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత మేనేజ్లో మరొక ఆప్షన్ వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో కాంటాక్ట్ డీటెయిల్స్లో మన సంబంధించిన మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకుంటానికి, లింక్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాండరీగా మనం ఏంటంటే మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ మెయిల్ ఐడి మన ఇష్టం, ఓకేనా. అండ్ ఆ తర్వాత మేనేజర్ ఆప్షన్లో మరొక ఆప్షన్ కేవైసీ అండి. ఇది ప్రథమం అనమాట. సో ఈ కేవైసీలో మనకి ఏంటంటే మన సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ కానివ్వండి, పాన్ డీటెయిల్స్ కానివ్వండి, పాస్పోర్ట్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా త్రూ బై ఎంప్లాయర్ చేత మన ఎంప్లాయర్ అప్రూవల్తో సో మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే లింక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మార్చుకోవచ్చు, కొత్తగా లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఈ నామినేషన్. సో ఈ నామినేషన్ అనేది మన ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎవరైతే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళని ఎంతమంది అయినా మనం ఇక్కడ ఈ నామినేషన్ అనేది చేసుకోవచ్చు, ఎవరినైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇక్కడ ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్క సర్వీస్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఓకేనా. సో ఎట్లా నామినేషన్ చేయాలి, ఎట్లా మనము కేవైసీలో అప్డేట్ చేయాలి, ఎట్లా జాయిన్ డిక్లరేషన్ చేయాలి, ఎట్లా ప్రతి ఒక్కదే మీరు చెక్ చేసుకుని మన ఛానల్లో ఉంటాయి. మీకు ఒక ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓపెన్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి మార్క్ ఎగ్జిట్ అనమాట. సో మార్క్ ఎగ్జిట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తానండి. సో మార్క్ ఎగ్జిట్ అంటే ఏం లేదండి, మీరు ఒక కంపెనీలో వర్క్ చేసి వేరొక కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో ఏదైతే కంపెనీ మానేశారో ఆ కంపెనీకి సంబంధించిన ఎగ్జిట్ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మార్క్ ఎగ్జిట్ ద్వారా మీరు మీ సంబంధించిన పూర్వపు కంపెనీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన కంప్లీట్ ఎగ్జిట్ డేట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు మీకు మీరే. అండ్ ఆ తర్వాత మనకి అకౌంట్. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందండి, మనకి చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది డ్రాప్ డౌన్ మెనూలో. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి మన సంబంధించిన ఈపీఎఫ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్లో పెట్టిన ఏదైతే పాస్వర్డ్ ఉందో దాన్ని చేంజ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఆన్లైన్ సర్వీసెస్. ప్రథమంగా మనకున్న మెయిన్ సర్వీసులు ఏంటంటే ఇవన్నమాట. సో ఇక్కడ మనకి క్లెయిమ్ ఫామ్ 3119 10C అండ్ 10D. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏంటంటే మనము డబ్బు అనేది అడ్వాన్స్గా తీసుకోవచ్చు, అలాగే ఫైనల్ సెటిల్మెంట్ ఇంకా పూర్తిగా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసి మీ సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సో మీరు ఇక్కడ నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు, అలాగే ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ అనేది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఆన్లైన్ సర్వీస్లో వచ్చేసరికి ఇక్కడ 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. సో ఇదేంటంటే మీరు ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు సో దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా ప్రజెంట్ కంపెనీ ఏదైతే వర్క్ చేస్తున్నారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట, అంతా ఆన్లైన్ ద్వారా, ఓకేనా. సో దీన్ని క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనమాట. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది మీరు ఏదైతే క్లెయిమ్స్ పెట్టారో సో క్లెయిమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా, ఎందుకు రిజెక్ట్ అయింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు షో చేస్తాయి. అండ్ ఆ తర్వాత డౌన్లోడ్ ఎనెక్జర్ కే. మినహాయింపులు ఉన్న కంపెనీ నుంచి మినహాయింపులు లేని కంపెనీకి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటారో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒక ఎనెక్జర్ కే అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా మన సంబంధించిన డాష్ బోర్డ్ అంతా చూపిస్తుంది అనమాట, ఓకేనా. యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ సర్వీసులన్నీ కూడా ఎంచక్గా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి విషయాలు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త వారు వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ఏదైతే సర్వీసులు ఉన్నాయో సో పిఎఫ్ ఎలా విత్డ్రా చేయాలి, కేవైసీ ఎట్లా చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి చాలా వీడియోస్ అయితే చేశాను. సో దానికి సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. సో క్లియర్గా మీరు చూసి వాటిని నేర్చుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినది వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.